ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండవ ఓడిఐ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఇప్పటికే 1-0తో ఆధిపత్యం చేపట్టిన ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. ఎలాగైనా సిరీస్ ని సమం చేయాలనే ఉద్దేశంతో టీమిండియా బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా టీమిండియాకి ఎదురు దెబ్బ తగిలింది. రెండవ ఓడిఐలోనే ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ ని కైవసం చేసుకునేసింది. ఆస్ట్రేలియా టీం కైతే అడమ్ జంపా అండ్ అలెక్స్ క్యారీలు మళ్లీ టీంలోకి అయితే జాయిన్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా టీం బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అయితే మెరుగ్గా అయ్యిందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్ లో రోహిత్ శర్మ జస్ట్ మిస్ లో రన్అట్ అయిపోతున్నాడు. లక్కీగా వికెట్ బేల్స్ కింద పడేటప్పటికే బ్యాట్ ని గ్రీజ్ లో పెట్టాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తర్వాత పరుగులు చేయడం మొదలు పెట్టాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అన్ఫార్చునేట్లీ శుభ్మన్ గిల్ ఓ బిగ్ షాట్ ఆడడానికి ప్రయత్నించి మిచెల్ మార్ష్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి రాగానే జేవియర్ ఓవర్ లోనే ఇన్స్వింగ్ బాల్ కి ఎల్బిడబ్ల్యూ అవుట్ గా మళ్లీ రెండవ ఓడిఐలో 4 బాల్కి డక్అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఈ డక్అవుట్ ని చూసి ఎంతో నిరాశపడ్డారు. విరాట్ కోహ్లీ ఓడిఐలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా 2 సార్లు డక్అవుట్ అవడం ఇదే మొదటిసారి. రోహిత్ శర్మ వాట్ ఏ కంబ్యాక్. మొదటి మ్యాచ్ లో 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ రెండవ మ్యాచ్ లో ఏకంగా 93 బంతుల్లో 7 4లు 2 6లతో 73 పరుగులు చేసి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాపై పరుగులు చేయాలంటే అది రోహిత్ శర్మ తర్వాతే అని చేసి చూపించాడు. అన్ఫార్చునేట్లీ స్టార్క్ వేసిన ఓవర్ లో పుల్ షాట్ ఆడిన రోహిత్ శర్మ జాస్ హెజల్వుడ్ కి క్యాచ్ ఇచ్చి 73 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఒక మంచి సాలిడ్ నాక్ తో ముందుకు తీసుకెళ్తున్నాడు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కి వచ్చి రోహిత్ శర్మతో 118 పరుగుల భాగస్వామ్యం చేసి టీమిండియాని ఒక మంచి పొజిషన్ లో ఉంచారు రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్లు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో 77 బంతుల్లో 7 4లతో 61 పరుగులు చేసి అడమ్ జాంపా వేసిన ఓవర్ లో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్లకి తగిలింది. దాంతో శ్రేయస్ అయ్యర్ 61 పరుగుల వద్ద పెవిలియన్ కి వెళ్లాడు. ఇప్పటికే గ్రీజ్ లో ఉన్న అక్షర్ పటేల్ అద్భుతమైన బ్యాటింగ్ తో 107 స్ట్రైక్ రేట్ తో 41 బంతుల్లో 5 4లతో 44 పరుగులు చేసి ఎంతో అవసరమైన పరుగులు టీమిండియాకి కాంట్రిబ్యూట్ చేశాడని చెప్పుకోవచ్చు. చివర్లో హర్షిత్ రాణా ఒక మంచి నాక్ తో 24 పరుగులు అండ్ హర్షదీప్ సింగ్ 13 పరుగులతో టీమిండియా 264 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే చాలా సాలిడ్ గా చేసిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన బ్యాటింగ్ కలిగిన టీమిండియాని కేవలం 264 పరుగులకే కట్టడి చేసింది. అడమ్ జాంపా అండ్ జేవియర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనపరిచి టీమిండియాని 264 పరుగులకే కట్టడి చేశారు. అడమ్ జాంపా లాంటి రిస్ట్ స్పిన్నర్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ మన దగ్గర క్వాలిటీ చైనామ్యాన్ స్పిన్నర్ ఉన్నప్పటికీ టీంలో అయితే చోటు కల్పించలేదు. ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ కళ్ళు తెరుచుకోవాలి. ఒక క్వాలిటీ స్పిన్నర్ ని పక్కన పెడితే ఎలాగే ఉంటుందని తెలుసుకోవాలి. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ను ఆడించకపోవడంతో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫైనల్లీ టీమిండియా ఒక డిఫెండింగ్ ఫైటింగ్ స్కోర్ అయితే చేసింది. 264 పరుగులు చేసి 265 పరుగుల టార్గెట్ తో ఆస్ట్రేలియాని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. మన టీమిండియా అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా అయితే 2 వికెట్ల తేడాతో 22 బాల్ మిగిలి ఉండగానే విజయం దక్కించుకున్నారు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. అయినప్పటికీ ఆస్ట్రేలియా అయితే 2 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో విజయం దక్కించుకొని 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో అయితే మీకెవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ అయితే పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.